సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరుస రివ్యూలు చేస్తున్నారు. బాపట్ల జిల్లా ఈపురపాలెంలో మహిళా హత్య ఘటనపై డీజీపీతో సీఎం భేటీ అయ్యారు. శాంతి భద్రతలు, మహిళలకు రక్షణ కలిగేలాగా చర్యలు తీసుకోవాలి, మహిళల రక్షణకి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు చంద్రబాబు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరుస రివ్యూలు చేస్తున్నారు. బాపట్ల జిల్లా ఈపురపాలెంలో మహిళా హత్య ఘటనపై డీజీపీతో సీఎం భేటీ అయ్యారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి పిఎంఆర్ సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్, ఏంటి డీజీపీతో భేటీలో ఎటువంటి సూచనలు, ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు? రైట్ స్వాతి, వరుస రివ్యూలతో ఒకవైపు సీఎం చంద్రబాబు, మరొకవైపు డిప్యూటీ సీఎం అధికారులని, పోలీసుల్ని పరుగులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పరిపాలనలో అలాగే పోలీసు యంత్రాంగంలో శాంతి భద్రతల విషయంలో ఎటువంటి లోపాలు తలెత్తినా ఎట్టి పరిస్థితులను సహించేదే లేదనే సంకేతాలు ఇచ్చే విధంగా పరిపాలనా యంత్రాంగాన్ని, మరొకవైపు పోలీసు యంత్రాంగాన్ని పరుగులు పెడుతున్న పరిస్థితి సీఎం డిప్యూటీ సీఎం వైపు నుంచి కనిపిస్తోంది. సో ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి కూడా అటు సీఎం కావచ్చు, ఇటువైపు డిప్యూటీ సీఎం కావచ్చు, ఇద్దరు కూడా వరుసగా రివ్యూలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఇవాళ కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించి సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా విడివిడిగా సమీక్షలు నిర్వహించారు. సీఎం విషయానికి వచ్చేసరికి ఈపురపాలెం ఘటన, బాపట్ల జిల్లా చీరాల మండలానికి సంబంధించి ఈపురపాలెంలో మహిళా హత్యోదంతం మీద చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. అసలు ఇటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా, అన్ని రకాల చర్యలు కట్టడి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీతో సమావేశమైన సందర్భంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా అసలు ఆ ఘటన ఎందుకు జరిగింది, దానికి గల కారణాలు ఏంటి అన్న అంశానికి సంబంధించి ప్రాథమిక సమాచారాన్ని డీజీపీ నుంచి కూడా సీఎం డీజీపీ సీఎం చంద్రబాబుకు వివరించిన పరిస్థితిని తలెత్తింది. సో మహిళల రక్షణకు హై ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇది ప్రభుత్వానికి హై ప్రయారిటీగా ఉండే అంశంగా ఉంటుందనే విషయాన్ని చాలా స్పష్టంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డీజీపీ ద్వారకా తిరుమలరావుకు స్పష్టం చేశారు. ఇదే సమయంలో ప్రజల మాన ధన ప్రాణాలకు సంబంధించిన విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్లిజెన్స్ అనేది పనికి రాకుండా ఉండాలి, పోలీసు యంత్రాంగం పకడ్బందీగా పనిచేయాలి. సో దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ క్షేత్రస్థాయికి హోంమంత్రి అనిత వెళ్లారు. అలాగే మరొక మంత్రి గొట్టిపాటి రవి కూడా వివరాలు సేకరించి దీనికి సంబంధించి దోషులను కఠినంగా శిక్షించాలని కూడా ఆదేశించిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో సీఎం ఈ విధంగా పోలీసు యంత్రాంగాన్ని పరుగులు పెట్టించిన పరిస్థితి. మరొకవైపు డిప్యూటీ సీఎం సీజనల్ వ్యాధులకు సంబంధించిన రివ్యూ మీద సమీక్షించారు. ఈ రివ్యూలో అధికారులని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. అసలు స్థానిక సంస్థలకు సంబంధించిన నిధులు, అలాగే సీజనల్ వ్యాధులను కావచ్చు, డయేరియాని కట్టడి చేసే విధంగా కావాల్సిన నిధులు లేవు అనే విషయాన్ని చాలా స్పష్టంగా కొంతమంది అధికారులు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో కేంద్రం నుంచి వస్తున్న నిధులను పక్కదారి పట్టించే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించిందన్న అంశాన్ని లేవనెత్తారు. సో ఎందుకు ఈ విధంగా పక్కదారి పట్టించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అప్పటి ప్రభుత్వం చెప్తే మాత్రం అధికారులు ఎందుకు ఈ విధంగా చేశారన్న అంశానికి సంబంధించి కొంత ప్రశ్నలు లేవనెత్తడంతో పాటుగా దీనికి సంబంధించి ఓవరాల్ గా 15th ఫైనాన్స్ కమిషన్ కు సంబంధించిన నిధులు, అలాగే ఈ లోకల్ బాడీస్ కి కేంద్రం నుంచి వచ్చిన నిధులను సిఎఫ్ఎంఎస్ ఖాతాలకు ఏ మేరకు మళ్లించారన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటుగా తాగునీటి సరఫరాలో లోపాలు ఉన్న కారణంగానే విజయవాడలో కావచ్చు, మనకు వైపు గుంటూరులో కావచ్చు డయేరియా వ్యాధులు ప్రబలుతున్నాయి. సో ఇటువంటి లోటుపాట్లు జరగకుండా, ఇటువంటి లోపాలు లేకుండా తాగునీటి సరఫరా చేపట్టాలి, దీనికి సంబంధించిన ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలన్న అంశం మీద కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. దీని మీద కూడా ఒక యాక్షన్ ప్లాన్ అనేది రూపొందించాలని ఆదేశాలు కూడా పవన్ వైపు నుంచి అధికారులకు వెళ్లిన నేపథ్యంలో సో ఇటు సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా యంత్రాంగాన్ని పరుగులు పెట్టుతున్న పరిస్థితి కనిపిస్తోంది.